హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్కి. ఎట్లుంటుందంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక న్యూస్, ఏదో ఒకటి వస్తే వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోతారు అనమాట. వాళ్ళ కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఒక లుక్ రిలీజ్ చేశారనమాట మన జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్. సో ఆ లుక్ మాత్రం ఖచ్చితంగా అది ఎన్టీఆర్ ని చూస్తుంటే నిజంగా ఒక రకమైన గర్జించే సింహం లాంటి లుక్ అయితే ఉంది. మీకు ఎక్కడైతే ఆ లుక్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. కాకపోతే మాత్రం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా అంటే, సినిమా మాత్రం ఒక 1 year పోస్ట్పోన్ అయింది. అంటే ఇప్పుడు దాని ప్రకారం కాంకరింగ్ వరల్డ్ వైడ్ June 11, 2027 అనేటువంటి పోస్టర్ వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఏంటయ్యా అంటే 1 year సినిమా పోస్ట్పోన్ అయింది. ఎందుకు రీజన్స్ ఏంటి అంటే, మోస్ట్ ప్రాబ్లీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ ఏంటంటే షూటింగ్ కి చాలా టైం తీసుకుంటాయి. ఎందుకంటే ఒక పెద్ద సెట్టు, ఆ సెట్ లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు, హీరోతో సీన్లు, విలన్లతో సీన్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే రకరకాల షాట్లు తీస్తారు. ఒక్కసారి కనుక ఈ పోస్టర్ మనం చూస్తే, చూడండి, వెనక కాళ్ళ దగ్గర నుంచి మన కింద నుంచి చూస్తే ఒక పెద్ద బ్లాస్ట్ కనపడుతుంది అనమాట. అంటే ఒక బొగ్గులు కనబడుతున్నాయి అటు ఇటు. చూడండి, బ్లాక్ గా ఉంటది. మోస్ట్ ప్రాబ్లీ ప్రశాంత్ నీల్ సినిమా అంటే దాదాపు డార్క్ ఉంటుంది. సినిమా అంతా కూడా డార్క్ గానే ఉంటది. ఆ డార్క్ షేడ్ లో సైడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ చూపించారు. మొన్న రీసెంట్ గా మన ఖండాలతోటి ఈ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది కదా. సో అక్కడ చూస్తే ఏంటి, సన్నగా అయిపోయాడు అనమాట. అసలు ఇట్లా వి షేప్, జనరల్ గా ఏంటి జిమ్ బాడీని ఇట్లా వి షేప్ అంటూ ఉంటారు కదా, వెనక నుంచి చూస్తే ఇట్లా వి షేప్ లో ఆ లుక్ రిలీజ్ చేశారు. ఇంటర్నెట్ ని ఒక లెవెల్లో షేక్ చేసింది ఆ లుక్. మరి ఆ లుక్ కి ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో కొంచెం లావుగా కనపడుతున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. చేతిలో మరి లెఫ్ట్ సైడ్ లో దగ్గర నుంచి కొంచెం జూమ్ చేస్తే మరి అది ఒక గన్నా ఏంటి అనేది క్లియర్ గా అర్థం కావట్లే, కానీ ఏదో ఒకటి పట్టుకున్నట్టు మాత్రం కనపడుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ అది పెద్ద గన్న అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఒకసారి చూడండి, ఫేస్ చూడండి. ఫేస్ చూస్తే మీకు మొత్తం ఇట్లా గడ్డం, ఫుల్ లెంగ్త్ గడ్డం కనపడుతుంది. మనిషి కూడా కొంచెం ఇలా గట్టిగా ఉన్నట్టు కనపడుతుందన్నమాట. మరి దాంట్లో చూస్తేనేమో అంత సన్నగా, దీంట్లో ఇలా ఎందుకున్నాడు అంటే యాక్చువల్లీ జింబాడీని ఓపెన్ చేసి చూపించినప్పుడు ఒకలాగా ఉంటది. తర్వాత వాళ్ళు ఆ సీన్ కోసం రెడీ అవుతారు చూసారా, ఆ రెడీ అయినప్పుడు ఇంకోలాగా ఉంటది అనమాట. కానీ ఈ పర్టికులర్ ఈ ఒక్క ఫోటో చూస్తే చెప్పొచ్చు ఖచ్చితంగా హీరో దిగుతున్నాడు ఏదో చేయడానికి. అంటే ఎక్కడో ఏదో విధ్వంసం జరగబోతుంది, ఎవరినో ఎదుర్కోవడానికి మన ఎన్టీఆర్ అన్న అయితే ఖచ్చితంగా వస్తున్నాడు అని. చూడండి వెనక బ్లాస్ట్ చూడండి, ఆ బ్లాస్ట్ లో లైట్లలోంచి, ఆ బ్లాస్ట్ లో వచ్చినటువంటి మంటలలోంచి అక్కడ ఉన్నటువంటి బొగ్గులు అవన్నీ పక్కకి ఎగురుతున్నాయి అనమాట. కానీ ఈ పోస్టర్ డిజైన్ మాత్రం అదిరింది. చూడండి, ఆ కరెక్ట్ గా 1-1 మధ్యలో ఆ జూనియర్ ఎన్టీఆర్ అన్న నిలబడి ఉన్నాడు. June 11, 2027. అయితే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడు 30వ తారీఖు, మే 30వ తారీఖు వీళ్ళు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంకా కరెక్ట్ గా దగ్గర దగ్గర ఒక నెల తర్వాత మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన గ్లిమ్స్ అయితే ఇస్తారు. బట్ సినిమా మాత్రం ఒక 1 year పోస్ట్పోన్ అయ్యేది. అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్. ఎందుకంటే సినిమా అనౌన్స్ చేసి దగ్గర దగ్గర ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అంటే మరి ఇంత టైం తీసుకుని ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, ఇంకా 1 year వెయిట్ చేయాలి అంటే మరి చేయాలి. ఎందుకు అంటే పెద్ద సినిమాలలో ఇప్పుడు ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ దేవరా చూసుకున్న, తర్వాత వార్ చూసుకున్న, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సినిమాలు. RRR దగ్గర నుంచి చూసుకుంటే అన్ని ఒక రేంజ్ సినిమాలు, పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు. దాంతో పాటు ఆ క్యారెక్టర్ ని, ఆ డెప్త్, ఆ సీన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. సో మరి అలాంటి సినిమా తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకోండి, 3 నెలల్లో తీసేస్తారు, 4 నెలల్లో తీసి పడేస్తారు. కానీ ఇలాంటివన్నీ ఏంటంటే ఒక విలన్లు, ఒక ఎన్వైరన్మెంట్, ఒక సెట్, దానికి తగ్గ, ఇప్పుడు సలార్ చూసారు కదా, చుట్టూ మొత్తం బ్లాక్ డార్క్, అవన్నీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. దానికి తగ్గట్లు 100,000 మంది ఆర్టిస్టులను తీసుకురావాలి. వాళ్ళందరితో పాటు హీరోని పెట్టి సీన్లు తీయాలి. కాబట్టి అనుకున్నంత సింపుల్ గా 1 2 నెలలు 3 నెలలు 1 year 2 years లో అయ్యేటువంటి షూటింగ్ కావన్నమాట. ప్రస్తుతానికి ఏంటంటే అభిమానుల్ని అప్సెట్ చేయకుండా ఉండటం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఉండబోతున్నాడు అనేటువంటి లుక్ అయితే రిలీజ్ చేశాడు. నాకు ఈ లుక్ చూస్తే అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా కింద చూడండి, నాకు తెలిసి కొండల మీద నిలబడ్డాడేమో అనిపించింది. అంటే కిందంతా బ్లాక్ గా
మరి అది బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుందా ఏమో తెలియదులే, కానీ మొత్తానికైతే బ్లాక్ లో ఒక బ్లాస్ట్ అయితే అవుతుంది. అంటే సింపుల్ గా ఏంటంటే భయ రెడీగా ఉండండి, 30వ తారీఖు ఒక బ్లాస్టింగ్ గ్లిమ్స్ రాబోతుంది అన్నట్టు సింబాలిక్ గా బ్లాస్టింగ్ మధ్యలో ఎన్టీఆర్ ని అలా చూపించి ఫేస్ రివీల్ చేయలేదు, ఓన్లీ బ్లాక్ లో అలా అనమాట. అంటే ఆ పవర్ఫుల్ ఫేస్ అనేది రిలీజ్ కాబోతుంది అని చెప్పారనమాట. సో ఒక బ్యాడ్ న్యూస్ తో పాటు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గ్లిమ్స్ అయితే ఖచ్చితంగా మే 30వ తారీఖు రాబోతుంది. మరి ఈ లోపే రిలీజ్ చేస్తారేమో తెలియదు, కానీ వీళ్ళు దానికి ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే మే 20వ తారీఖు, 30 కాదు. సో దీంట్లో మే 20వ తారీఖు ఫస్ట్ గ్లిమ్స్ అని చెప్పారనమాట. కొన్ని సోషల్ మీడియాలో 30వ తారీఖు అని రాశారు, కొన్ని చోట్ల ఈ పోస్టర్లో మాత్రం మే 20 అని ఉంది. సో మే 20వ తారీఖు మనకి ఫస్ట్ గ్లిమ్స్ అయితే రాబోతుంది. వెయిట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు జూనియర్ ఎన్టీఆర్ అన్న, ఖతర్నాక్ హిట్ కొట్టబోతున్నాడు మనకైతే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో కనుక చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే 4 షేర్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.